ఈ దసరా నుండి వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఈ రాశి వారికి ఆశ్వయుజ మాసంలో జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి? శుభ అశుభ ఫలితాలు ఏంటి? ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. వృషభ రాశి స్త్రీ పురుషులకు ఈ దసరా నుండి ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. దుర్గామాతను భక్తి శ్రద్ధలతో పూజించిన ప్రార్థించిన విశేషమైన శుభ ఫలితాలు పొందుతారు. విజయదశమి రోజు ఏ మంచి కార్యాన్ని మొదలుపెట్టినా అద్భుతమైన శుభ ఫలితాలు పొందుతారు. విజయం తప్పక వరిస్తుంది. ఈ రాశి వారికి చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. రావాల్సిన సొమ్ము అందుతుంది. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు కోరుకున్న అవకాశాలు దక్కుతాయి. పారిశ్రామిక వర్గాల వారు కంపెనీల ఏర్పాటులో విజయం సాధిస్తారు. రాబడికి మించి ఖర్చులు, ఆకస్మిక ప్రయాణాలు, ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులకు శ్రమాధిక్యం ఉంటుంది. మానసిక శాంతి ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలు మెరుగుపడతాయి. మీకు దగ్గరగా ఉన్న ఎవరైనా మీ వెనుక మాట్లాడవచ్చు. మీ ఆలోచనలు అభిప్రాయాలతో వ్యక్తులను విశ్వసించే ముందు మీరు 1-2 సార్లు ఆలోచించాలి. మీరు రాజకీయ రంగంలో లేదా ప్రభుత్వ రంగంలో ఉంటే పెద్ద మార్పు వచ్చే అవకాశం ఉంది. మీ వ్యక్తిగత విజయాలపై కొంత విచారణ కూడా త్వరలో జరగవచ్చు. డబ్బు ప్రవాహం ఇప్పుడు ఊపందుకున్నట్లు కనిపిస్తోంది. ఏకాంత సమయం కష్టంగా ఉండవచ్చు. ఇది సాపేక్షంగా ప్రశాంతమైన నెల. మీ భాగస్వామితో వాగ్వాదానికి చాలా తక్కువ అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. ఒంటరిగా ఉంటే మీరు సన్నిహిత స్నేహితుడి పట్ల బలమైన ఇష్టాన్ని పెంచుకోవచ్చు. కమ్యూనికేషన్ కీలకం. ఇది మీ వద్ద ఉన్న అన్ని రాత పనులను మెసేజ్ చేయడానికి అనుకూల సమయం. ఇది మీ పెట్టుబడులు లేదా ఆస్తులను సూచిస్తుంది. ఇలాంటి భయం త్వరలో తొలగిపోతుంది. మీరు మీ పనిని విదేశాలకు విస్తరించాలని చూస్తుంటే అది ఇప్పుడే ప్రారంభం కావచ్చు. ఈ నెల మీ కెరీర్కు అద్భుతమైన కాలంగా ఉంటుంది. ఎందుకంటే మీరు మీ పనిలో గణనీయమైన పురోగతి ప్రశంసలను చూడవచ్చు. కెరీర్ ముందుకు సాగడానికి ప్రమోషన్ లేదా అవకాశం ఉండవచ్చు. మీరు విజయవంతం కావడానికి మీ మేనేజర్ లేదా ఉన్నత అధికారుల మద్దతు మార్గదర్శకత్వం మీకు ఉంటుంది. అయితే ఈ నెలలో పరిచయాలపై మాత్రమే ఆధారపడకుండా ఉండడం మంచిది. ఎందుకంటే వారు వసతి పొందలేరు. సవాళ్లను అధిగమించడానికి మీ సామర్థ్యాలపై నమ్మకం ఉంచడం మంచిది. ప్రయాణాలు ఆశించిన లాభాలను తెచ్చిపెట్టకపోవడం వల్ల నిరాశాజనకంగా ఉండవచ్చు. అయితే ఉత్తర దిశలో యాత్ర ప్రయోజనకరంగా ఉంటుంది. మీ కెరీర్ అవకాశాలను మెరుగుపరచడానికి మీ నైపుణ్యాలు జ్ఞానాన్ని పెంపొందించడంపై దృష్టి పెట్టడానికి ఈ నెల మంచి సమయం. మీ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి సెమినార్లు, శిక్షణ కార్యక్రమాలకు హాజరు కావడం ద్వారా మంచి జరుగుతుంది. మీరు అంకితభావం, కృషితో ఈ నెలలో విజయాన్ని సాధించగలరు. మీ లక్ష్యాలను చేరుకుంటారు. మీ ఆర్థిక పరిస్థితి ఈ నెలలో సగటుగా ఉంటుంది. మీరు సాధారణ ఖర్చుల కంటే ఎక్కువగా ఉండవచ్చు. మీ ఆదాయం బాగానే ఉన్నప్పటికీ డబ్బు ఆదా చేయడంలో మీకు సహాయం అవసరం కావచ్చు. మీ ఖర్చులను నిశితంగా గమనించండి. అనవసరమైన కొనుగోళ్లను నివారించడం చాలా అవసరం. అదనంగా మీరు నెరవేర్చలేని వాగ్దానాలు లేదా కట్టుబాట్లను చేయడం మానుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఇది సంబంధాలను దెబ్బతీస్తుంది. మీ ఖర్చులకు ప్రాధాన్యం ఇవ్వడం, మీ ఆర్థిక వ్యవహారాలను మెరుగ్గా నిర్వహించడానికి బడ్జెట్ను రూపొందించడం గురించి ఆలోచించండి. మీ పిల్లల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున ఈ నెలలో కుటుంబ జీవితంలో కొన్ని సవాళ్లు ఉండవచ్చు. అయితే మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం సాధారణంగా ఉంటుంది. స్త్రీ కుటుంబ సభ్యులతో మీ సంబంధాలలో కొంత ఒత్తిడి ఉండవచ్చు. ఖర్చులను నిర్వహించడం ఒక సవాలుగా మారవచ్చు. కాబట్టి మీ ఖర్చులను గుర్తుంచుకోవడం ముఖ్యం. అనవసరమైన ఖర్చులను ఎలా తగ్గించుకోవాలి, అవసరమైన ఖర్చులను ప్రాధాన్యం ఇవ్వడం ఎలాగో పరిశోధించండి. ఇంకా ఊహించని వైద్య ఖర్చులను నివారించడానికి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఓపెన్ కమ్యూనికేషన్, సానుకూల దృక్పథాన్ని నిర్వహించడం ఈ నెల మీ కుటుంబ జీవితంలో ఏమైనా సవాళ్లను నెగిటివ్ చేయడంలో మీకు సహాయపడుతుంది. ఆరోగ్యపరంగా ఈ నెల సాపేక్షంగా స్థిరంగా ఉంటుందని అంచనా వేయబడింది. రుమాటిజం వంటి దీర్ఘకాలిక రుగ్మతలు ఉన్నవారు లేదా గాలి సంబంధిత ఫిర్యాదులకు గురయ్యేవారు
తమ ఆరోగ్య సమస్యను నిర్వహించడానికి అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించడం, తగినంత నిద్ర అవసరం. శారీరక శ్రమ ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. మీరు జీర్ణ సమస్యలు మరియు చిన్న ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం ఉందని గ్రహాలు సూచిస్తున్నాయి. కాబట్టి పరిశుభ్రతను పాటించండి. మీ ఆహారాన్ని పర్యవేక్షించడం చాలా అవసరం. నివారణ చర్యలు తీసుకోవడం అవసరమైతే వైద్యుడిని సంప్రదించడం వలన మీరు పెద్ద ఆరోగ్య సమస్యలని నివారించవచ్చు. మీరు వ్యాపారంలో ఉన్నట్లయితే ఈ నెల నుంచి అభివృద్ధి కలిగిస్తుంది. కానీ మీ ఆర్థిక పరిస్థితులు మరింత అనుకూలంగా ఉండాలి. మీరు ఆదాయాల కంటే ఎక్కువ పెట్టుబడులు పెట్టవచ్చు. తద్వారా మీరు ఆర్థికంగా విస్తరించి ఉన్నారని భావిస్తారు. అయితే మీరు కొత్త వ్యాపారం ప్రారంభించాలని ప్లాన్ చేస్తే ఈ నెలలో 3వ లేదా 4వ వారం వరకు వేచి ఉండడం ఉత్తమం. ఈ విధంగా మీకు విజయాలను మెరుగ్గా ఉంటాయి. కొత్త దాన్ని ప్రారంభించడం వల్ల వచ్చే కొన్ని ప్రమాదాలను నివారించవచ్చు. మీ ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండడం, అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండడం కూడా మంచిది. విద్యార్థులు ఈ నెలలో తమ పరీక్షల సమయంలో కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు. గందరగోళానికి మరియు ఏకాగ్రత లోపానికి కారణం కావచ్చు. ఈ సమస్యలను అధిగమించడానికి ఏదైనా నవగ్రహ దేవాలయాల్లో బుధ పూజ చేయడం మంచిది. అదనంగా ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు తమ చదువులపై దృష్టి పెట్టాలి. వారి లక్ష్యాలను సాధించడానికి కృషి చేయాలి. అధ్యయనాలకు క్రమశిక్షణతో కూడిన విధానాన్ని నిర్వహించడం, వారి సమయాన్ని సమర్థవంతంగా ప్రాధాన్యతనివ్వడం చాలా అవసరం. విద్యార్థులు అంకితభావం, పట్టుదలతో సవాళ్లను అధిగమించి చదువులో విజయం సాధిస్తారు. ఆత్మవిశ్వాసం నిండి ఉంటుంది. వ్యాపారం సాఫీగా సాగుతుంది. తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఖర్చులు మిగులుతాయి. మతపరమైన సంగీతం పట్ల మొగ్గు పెరుగుతుంది. వృత్తి జీవితంలో మీరు మీ పనిని ఎలా చేయాలో మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఎవరైనా మీ దృష్టిని మరల్చడానికి ప్రయత్నిస్తుంటే అలాంటి వాటిని పట్టించుకోకూడదు. మీ వ్యక్తిగత జీవితంలో మీ భాగస్వామితో మీకు విభేదాలు ఉంటాయి. మీరు ఈ మాటలతో మరింత జాగ్రత్తగా ఉండాలి, లేదా అనుకోని వాదన లేదా గొడవ ఉండవచ్చు. ఉద్యోగంలో సహచరుల బాధ్యతలను కూడా మీరే నిర్వహించాల్సి వస్తుంది. తిప్పట శ్రమ ఎక్కువగా ఉంటుంది. శరీరానికి కాస్త విశ్రాంతి అవసరం అని గ్రహించండి. ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది. ఆదాయం పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. పొదుపు సూత్రాలను పాటిస్తారు. ఇప్పట్లో ఉద్యోగం మారడానికి అవకాశం లేదు. పెళ్లి ప్రయత్నాలు కొనసాగుతూ ఉంటాయి. డబ్బు ఇవ్వాల్సిన వాళ్ళు ముఖం చాటేస్తూ ఉంటారు. నిరుద్యోగులు చిన్నపాటి ఉద్యోగాన్ని సంపాదించుకునే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలు నిలకడగా కొనసాగుతాయి. ఐటీ రంగాల వారికి చెందిన వారు ఆర్థికంగా ముందుకు వెళతారు. అతి కష్టం మీద ముఖ్యమైన పనులు పూర్తి అవుతాయి. ఈ రాశివారు మంచి డబ్బు సంపాదిస్తారు. అంతేకాదు మీ కెరీర్లో ధైర్యంగా ముందుకు అడుగువేసి ప్రయోజనం పొందుతారు. మరోవైపు ఏప్రిల్ తర్వాత బృహస్పతి మేషరాశిలో అడుగుపెట్టడం, రాహుతో మైత్రి కారణంగా ఈ రాశివారు విదేశాలకు ప్రయాణమయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. విదేశయానం కోసం ప్రయత్నాలు చేసి విజయవంతమయ్యే అవకాశం ఉంది. ఆర్థికంగా మీకు గొప్పగా ఉంటుంది. ఈ రాశి వారికి శుభం కలుగుతుంది. డబ్బు కోసం మంచి అవకాశాలు పొందే అవకాశం ఉంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారికి లాభదాయకమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ రాశివారు విదేశాల నుండి కూడా ఆకస్మిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి విద్య, పరీక్షలు పోటీపరంగా బాగానే ఉంటుంది. అదృష్టం వరిస్తుంది. ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉన్నాయి. కుటుంబ సమస్యలతో ఆనందంగా గడుపుతారు. మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది. ముఖ్య విషయాల్లో సొంత నిర్ణయాల వల్ల లాభం చేకూరుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగండి. మంచి జరుగుతుంది. దైవబలం కాపాడుతోంది. ఆర్థిక స్థితి గతం కంటే బాగుంటుంది. ఏకాగ్రతతో పనిచేస్తే వెంటనే విజయం లభిస్తుంది. మనశ్శాంతి తగ్గకుండా చూసుకోవాలి. నీలాప నిందలకు అవకాశం ఇవ్వకండి. వారాంతంలో ఒక శుభవార్త వింటారు. ఇష్టదేవత ఆరాధన శక్తిని ఇస్తుంది. చక్కటి ఆలోచన విధానంతో అనుకున్నది సాధిస్తారు. నూతన కార్యక్రమాలను చేపడతారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. లక్ష్మీదేవిని ఆరాధిస్తే శుభ ఫలితాలుంటాయి. వృషభ రాశివారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం సోమవారం శివుని ఆరాధించడం, శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వలన మరింత శుభ ఫలితాలు కలుగుతాయి. వృషభ రాశివారు వజ్రాన్ని ధరించడం వలన వారికి అనుకూలమైనటువంటి ఫలితములు పొందుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.